నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఉత్తరాంధ్ర సూర్యుడిగా ప్రజల గుండెల్లో బలమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పల్సస్ గ్రూప్ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేటువంటి చర్చ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మొదలైంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రైవేటు సంస్థ ఇవ్వలేనటువంటి ఉద్యోగాలని ఒక పల్సస్ గ్రూప్ ద్వారా అనేక మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి నేతగా గేదెల శ్రీనుబాబుకి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని చెప్పొచ్చు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి ఒక అసాధారణమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి గేదెల శ్రీనుబాబు వేల కోట్లకు అధిపతిగా అవతారం ఎత్తిన తర్వాత ఎక్కడ కూడా పుట్టిన ఊరిని మర్చిపోకుండా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా అనేక సంవత్సరాల నుంచి రైతు సదస్సులు, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి దృక్పథంతో ఉపాధి కల్పనల పేరుతోటి అనేక సదస్సులు సమావేశాలు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రైతు సదస్సులు నిర్వహించి టెక్నాలజీ ద్వారా ఏ విధంగా వ్యవసాయం చేయాలి, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి ఏ విధంగా పెంచాలి అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున గేదెల శ్రీనుబాబు రైతుల్ని చైతన్యవంతుల్ని చేసేటువంటి కార్యక్రమంలో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. అయితే పండించిన పంటని ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవాలి, ఎందుకంటే దళారీల బారిన పడి పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి తరంలో వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయాన్ని ఏ విధంగా దిగుబడులు ఏ విధంగా పెంచుకోవాలి, పండినటువంటి పంటను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద అనేక రైతు సదస్సులు నిర్వహించి రైతులకు అవకాశాలు కల్పిస్తూ రైతుల్ని చైతన్యవంతులు చేస్తున్నటువంటి వ్యక్తిగా గేదెల శ్రీనుబాబు పేరుంది. అదేవిధంగా 10 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యంగా పల్సస్ గ్రూప్ ద్వారా గేదెల శ్రీనుబాబు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక నగరాల్లో పట్టణాల్లో సదస్సులు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి వ్యక్తి పార్లమెంటులో అడుగు పెడితే ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధులే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే నిధుల కొరత ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు ఉండి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తించి పరిశోధించి వాటన్నిటిని అభివృద్ధి చేసేటువంటి దశగా ముందుకు వెళ్తాడనేటువంటి నమ్మకం అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఉందని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్న దాని మీద ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలతోటి గేదెల శ్రీనుబాబుకి మంచి సత్సంబంధం అని చెప్పొచ్చు. గతంలో 2019లో జనసేన పార్టీ సంబంధించి గేదెల శ్రీనుబాబు ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పేరు ప్రకటించిన తరుణంలో చివరి నిమిషంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ పోటీకి అయితే నిరాకరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే అప్పటి నుంచి కూడా గేదెల శ్రీనుబాబు ప్రజల్లోనే ఉంటూ వచ్చారు, రాజకీయాలకైతే కొంత దూరం అయ్యారని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత జరిగిన పరిస్థితులు, పరిణామాలు చూస్తే అటు జనసేన అధినేతతో కానీ, టీడీపీ అధినేతతో కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధిష్టానంతో కానీ గేదెల శ్రీనుబాబుకి అయితే మంచి సత్సంబంధాలు అని చెప్పొచ్చు. కాంట్రవర్సీ లేని వ్యాపారవేత్తగా, కాంట్రవర్సీ లేని పారిశ్రామికవేత్తగా, కాంట్రవర్సీ లేని రాజకీయ నాయకుడిగా ఉత్తరాంధ్రలో గేదెల శ్రీనుబాబుకి అయితే మంచి పేరుంది. సో కాబట్టి ఉత్తరాంధ్ర సూర్యుడు ఎక్కడ, ఎటువైపు, ఎవరి వైపు నిలబడి ఉన్నారు, ఈసారి ఎవరి పక్షాన్ని నిలబడి ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనేటువంటి దాని మీద అయితే సర్వత్రా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అయితే చర్చ అయితే మొదలైంది. మొత్తానికి గేదెల శ్రీనుబాబు చూపంతా కూడా వైజాగ్ పార్లమెంట్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విజయనగరం నుంచి కూడా గేదెల శ్రీనుబాబుని బరిలోకి దింపాలనేటువంటి దాని మీద అటు టీడీపీ, జనసేన అధిష్టానాలు కూడా ఆలోచన జరుగుతుంది. కానీ గేదెల శ్రీనుబాబు మాత్రం ఖచ్చితంగా తను వైజాగ్ పార్లమెంట్లో ఉంటేనే అక్కడ అవకాశాలు మెండుగా ఉంటాయి, అక్కడ అవకాశాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ, జనసేన క్యాడర్ సైతం కూడా ఆయనకి వెసులుబాటు అయితే కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గేదెల శ్రీనుబాబు వైజాగ్ నుంచి వరిలో ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హైదరాబాద్కు మించిన మహానగరంగా వైజాగ్ పేరున్నప్పటికీ కూడా పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి అయితే వైజాగ్లో ఉందని చెప్పొచ్చు. వలస కూలీలు, ప్రత్యేకించి చెప్పాలంటే ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వలస కూలీలు పెద్ద ఎత్తున వెళ్తున్న తరంలో వలస కూలీలను ఏ విధంగా సరే ఆపాలి, కట్టడి చేయాలి, వారికి ఇక్కడ అవకాశాలు కల్పించాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బానిసలుగా బతికేటువంటి పరిస్థితిని నిర్మూలించాలనే దాని మీద గేదెల శ్రీనుబాబు మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలోనే టీడీపీ, జనసేన కూటమిలో పోటీ చేస్తారనేటువంటి చర్చ అటు ఉత్తరాంధ్రలో కూడా మొదలైంది. అయితే మరికొంతమంది అయితే ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు కాబట్టి బీజేపీ ఈ కూటమిలో చేరి పోటీ చేసే ఆలోచన ఉంది కాబట్టి బీజేపీ సింబల్ నుంచి బరిలోకి దిగుతారని ఆలోచన అయితే జరుపుతూ ఉన్నారు. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్ర సూర్యుడు ఎటువైపు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.